హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ మీ ఎస్పీఆర్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం సెప్టెంబర్ మంత్ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం. సో గైస్, డోంట్ మిస్ దిస్ కరెంట్ అఫైర్స్. రెగ్యులర్గా మీరు ఐబీపీఎస్ ప్రిపేర్ అవుతున్నారంటే మీ యొక్క బ్యాంకింగ్ ప్రిపరేషన్స్కి తగినటువంటి విధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్కి, అలాగే నెక్స్ట్ చూశారు అంటే టీఎన్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ ఎటువంటి స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే మీకు యూస్ అయ్యే విధంగా రెగ్యులర్గా మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మనము చూస్తూ ఉన్నాము. సో అందుకనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీటెయిల్గా చూస్తున్నాము. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో అలాగే మనము మీకోసం స్పెషల్గా కోర్సెస్ అనేది తీసుకొస్తున్నాం. ఎస్ఎస్సి ఇన్ఫినిటీ. సో ఎస్ఎస్సి అనేది నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేసింది. 20,000 పోస్ట్ అనేది వారు రిలీజ్ చేశారు. జనరల్గా ఒక 10,000 పోస్టులు వస్తేనే వామ్మో సూపర్ ఎక్కువ పోస్టులు వచ్చాయని ఫీల్ అయ్యే కాలంలో ఇప్పుడు అద్భుతంగా స్టూడెంట్స్ కోసం 20,000 పోస్ట్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో. సో అద్భుతమైన ట్యాక్స్ డిపార్ట్మెంటు, అలాగే ఇన్స్పెక్షన్స్, ఇంకా చాలా 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 ఇన్వెస్టిగేషన్స్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లోనూ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ జాబ్స్. సో జాబ్ కొట్టారు అంటే మినిమం 60-70 శాలరీతో, మంత్లీ శాలరీతో సూపర్బ్ జాబ్స్, గ్రేటెస్ట్ రెస్పెక్ట్తో సూపర్బ్ అయిన జాబ్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. సో దానికైనా నోటిఫికేషన్ అయితే ఎస్ఎస్సి సీజీలో రిలీజ్ చేశారు. దానికి సంబంధితమైన వీడియోస్ అంతా కూడా మనము నోటిఫికేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నాం. కైండ్లీ కీప్ ఫాలోయింగ్. అలాగే మనము ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని డ్రీమ్ చేస్తున్న స్టూడెంట్స్కి చాలా 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 తక్కువ కాలం మాత్రమే ఉంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. డిసెంబర్లో మీకు ఎగ్జామ్గా అనౌన్స్ చేస్తున్నారు. సో అందుకోసం మీకోసం మనము పర్టికులర్గా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ న్యూ సిలబస్. సో ఇప్పుడు సిలబస్ మారింది, ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది, ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా మారింది, సిలబస్ అంతా కూడా చేంజ్ అయింది. సో మీకోసం స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఈజీ అప్రోచ్తో న్యూ మోడల్లో మనం ఫుల్ సిలబస్ కవర్ చేస్తూ మీకోసం కోర్స్ అనేది అందిస్తున్నాం. ఇది మాత్రమే కాదండి. సో ఇప్పుడు కొత్త మోడల్లో టైర్ 1 మరియు టైర్ 2 రెండిట్లోనూ మనకి ఎస్ఎస్సిలో జనరల్ స్టడీస్ అనేది ఉన్నాయి, జనరల్ అవేర్నెస్ అనేది ఉంది. సో జనరల్ అవేర్నెస్ అంటేనే మనం చాలా వరకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే సార్ ఎన్సీఆర్టీ కవర్ చేయాలి కదా సార్, మాకు ఎన్సీఆర్టీ దొరకట్లేదు సార్, మేము చదవాలంటే కష్టంగా ఉంది సార్, క్లాసెస్ వినాలంటే కష్టంగా ఉంది సార్ అంటే, సో అలా అనుకుంటున్న స్టూడెంట్స్ కోసం మనం పర్టికులర్గా ఎన్సీఆర్టీ కోర్సెస్ అనేది యూపీఎస్సీ ఫ్యాకల్టీ ద్వారానే క్వాలిటేటివ్గా ఎటువంటి డోకా లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు సబ్జెక్ట్ మొత్తం కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో అవంతా కూడా ఏంటి అంటే చూడండి, జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 4,000 రూపీస్కి. ఇవి మాత్రమే కాదు, లేటెస్ట్ ప్యాటర్న్లో మనకి మాక్ టెస్ట్ కూడా ఈ కోర్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఒక బల్క్ ఆఫ్ ప్యాకేజ్ నాన్న. సో అద్భుతమైన ప్యాకేజ్. సో ఫుల్ సిలబస్ కవర్ చేస్తున్నాము, జనరల్ అవేర్నెస్ కవర్ చేస్తున్నాము, మాక్ టెస్ట్ కవర్ చేస్తున్నాము, ఎన్సీఆర్టీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు కోర్స్ యొక్క వ్యాలిడిటీ 30th సెప్టెంబర్ వరకు మాత్రమే, సెప్టెంబర్ 30 వరకు మాత్రమే. మార్క్ ద డేట్. ఓన్లీ 3-4 డేస్, 3 డేసే ఉందండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరున్నా కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ, ఎవరైనా కానీ డ్రీమ్ చేస్తున్నా కానీ, సో కైండ్లీ సజెస్ట్ దెమ్ టు బై దిస్ కోర్స్ అండ్ ప్రిపేర్ వెల్. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇవి. సో October 1 తర్వాత మీ ఫీజ్ అనేది 7,000కి రివైజ్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మన దసరా పండుగ సెలబ్రేషన్స్లో భాగంగా సిసాట్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని కోర్సెస్ యొక్క ఫీజ్ అనేది మేజర్ రిడక్షన్లో మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్లో అనేది అందుబాటులో ఉన్నాయండి. సో కైండ్లీ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. దసరాని మరింత స్పెషల్గా చేయండి. సో మన యొక్క సిసాట్ కోర్సెస్ అంతా కూడా 3,000 రూపీస్కే, బ్యాంకింగ్ 3,000 రూపీస్కే, ఆర్ఆర్బి 3,000 రూపీస్కే, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 4,000 రూపీస్కి, అలాగే కంప్లీట్ ప్యాకేజ్ కూడా మీకు 5,000 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ కూడా 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. సో లిమిటెడ్ టైమ్ ఆఫర్ క్లోజెస్ సూన్. సో కైండ్లీ యూటిలైజ్ ఇట్ అండి. నెక్స్ట్ క్వాంట్ ఇన్ఫినిటీ నేనే మీకోసం క్లియర్ కట్గా తీయడం అనేది జరిగింది. సో క్వాంట్ ఇన్ఫినిటీ కోర్స్ 1,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. కంప్లీట్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, అథమెటిక్స్ అంతా కూడా అందులో ఉంటుంది. తర్వాత చూడండి, దసరా స్పెషల్ ఆఫర్లో భాగంగా ఏపీపీఎస్సి స్టూడెంట్స్ కోసం మనం ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. గ్రూప్ 1కి ఎక్కడా కూడా ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేయట్లేదండి. సో ఎందుకంటే అది లెంతియెస్ట్ కోర్సెస్, లాంగ్ ప్రిపరేషన్ చేయాలి, డీటెయిల్ స్టడీ చేయాలి, చాలా వరకు యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. అలాంటి ఒక కష్టం వల్ల చాలామంది భయపడతారు. కానీ ఇక్కడ మనము యూపీఎస్సీ ఫ్యాకల్టీతో బెస్ట్ ఎవర్ స్టడీస్. మీకు గ్రూప్ 1 అనేది విశాఖపట్నం మరియు హైదరాబాద్లో అనేది మనము ఆఫ్లైన్ అనేది లాంచ్ చేస్తున్నాము. 40,000 మాత్రమే మీ యొక్క కోర్సు ఫీజ్. ఒక్కసారిగా మీరు తీసుకున్నారు అంటే మీకు కంప్లీట్గా
గ్రూప్ 1 ఆన్లైన్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. సో అంటే ఇక్కడ 75,000 కాస్ట్ చేసే కోర్స్ మీకు 40,000 మాత్రమే అందిస్తూ ఉన్నాము. సో న్యూ బ్యాచెస్ అనేది అక్టోబర్ 1st వీక్లో మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, త్వరగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో అడ్మిషన్స్ అనేది త్వరగా క్లోజ్ అయిపోతూ ఉంటున్నాయి. సో చాలామంది జాయిన్ అవుతున్నారు కాబట్టి కైండ్లీ బీ ద ఫస్ట్ టు జాయిన్ అండ్ ఆల్సో బెస్ట్ యూటిలైజ్ ద కోర్సెస్. సో ఓకే, మన యొక్క కరెంట్ అఫైర్స్లోకి వెళ్దామా? ఎస్ మై స్టూడెంట్స్, సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ అవార్డ్స్ కేటగిరీతో స్టార్ట్ చేస్తాం. సో అవార్డ్స్ కేటగిరీలో మనం స్టార్ట్ చేసేది ఏంటి? సో ఇండియన్ ఆరిజిన్. సో ఓకేనా, ఇండియాలోనే జన్మించిన, ఓకేనా, ఇండియాలో కాదు. సో ఇండియన్ ఆరిజిన్ అంటే ఏంటి? ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, ఓకేనా. సో ఇండియన్ ఆరిజిన్. సో యూకే యొక్క, యునైటెడ్ కింగ్డమ్ కదా, సో యూకే యొక్క హోమ్ సెక్రటరీ, యూకే యొక్క హోమ్ సెక్రటరీగా ఉంటున్న లేడీ సో సియోలా. సో వారి పేరంటే సియోలా బ్రేవర్ మ్యాన్. సో సియోలా బ్రేవర్ మ్యాన్. సో వెంటనే మ్యాన్ అనుకోకండి, సో షీఈస్ ఎ మహిళ, ఓకేనా. సో సియోలా బ్రేవర్ మ్యాన్. సో వారు ఏంటంటే ఇండియన్ ఆరిజిన్, ఓకేనా. సో ఇండియన్ ఒరిజిన్, సో అంటే ఏంటంటే మన ఇండియన్ సంతతి, ఓకేనా. సో వారికి ఒక గొప్ప హానర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎవర్, మొట్టమొదటిసారిగా క్వీన్ ఎలిజబెత్, ఓకేనా, క్వీన్ ఎలిజబెత్. సో క్వీన్ ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో క్వీన్ ఎలిజబెత్, ఓకేనా. సో క్వీన్ ఎలిజబెత్ 2 యొక్క అవార్డ్, ఓకేనా. సో క్వీన్ ఎలిజబెత్ యొక్క ఫస్ట్, ఓకేనా, క్వీన్ ఎలిజబెత్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సో ఏం అవార్డ్ అది? ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, ఉమెన్ ఆఫ్ ద మెన్, ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది మొట్టమొదటి అవార్డ్ మన ఇండియన్ ఆరిజినర్కి ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్, ఓకేనా. సో ఇది ఒక గ్రేటెస్ట్ థింగ్, మనము అప్రిషియబుల్ చేయాల్సిన ఒక విషయము. సో ఏంటంటే షీ హ్యాడ్ అచీవ్డ్ ద గ్రేట్ అవార్డ్. సో మొట్టమొదటిసారిగా ఇష్యూ చేసిన అవార్డ్కి మన ఇండియనే అవ్వడం అనేది దట్స్ అ గ్రేట్ పొజిషన్. సో తర్వాత ఏంటి అంటే ఇంకా చాలా అవార్డ్స్ అనేది వీరు ఆర్ట్ అండ్ కల్చర్ ఇంకా సెవరల్ కేటగిరీస్లో అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఇండియన్స్కి పొందిన అవార్డ్ ఏంటో తెలుసుకుందాం. ఆర్ట్ అండ్ కల్చర్, ఓకేనా. సో ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ ఫీల్డ్లో ఎవరికి అంటే నమిత్ మల్హోత్రా. సో ఎవరంటే నమిత్ మల్హోత్రాకి ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. సో నమిత్ మల్హోత్రాకి. తర్వాత బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఓకేనా. సో బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని గుర్తిస్తున్నారు? సో ఇయర్గా వచ్చేసి షామిల్ మరియు కవి తక్రార్. సో షామిల్ అండ్ కవి తక్రార్. సో హిస్ నేమ్ ఈజ్ షామిల్ అండ్ కవి తక్రార్, ఓకేనా. సో వీరికి అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వారి యొక్క గొప్ప సర్వీసెస్ కోసం, వాటన్నిటికీ కోసం ఏంటంటే గుర్తిస్తూ ఇలాంటి బిరుదులు అనేది క్వీన్ ఎలిజబెత్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, మీరు ఒక 4 స్టార్ కరెంట్ అఫైర్స్ అంటాను. సో అలాంటి కరెంట్ అఫైర్స్ ఏదంటే ఇదే, సియోలా బ్రేవర్ మ్యాన్. సో సియోలా బ్రేవర్ మ్యాన్. సో ఎలా గుర్తుపెట్టుకుంటాం? మ్యాన్ అని ఉంది కానీ మ్యాన్ కాదు, ఉమెన్, అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వీన్ ఎలిజబెత్ యొక్క ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వీరికి ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో ఇది కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్, ఓకేనా. సో అపాయింట్మెంట్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ ఏంటో చెప్పడానికి ముందు ఒక విషయం తెలుసుకోండి. సో ఆఫ్రికా, ఓకేనా. సో ఆఫ్రికా ఎక్కడుంది? సో ఆఫ్రికా అయితే ఆఫ్రికా దగ్గర ఉంటుంది, మన ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఒక కంట్రీ ఉంటుంది, తెలుసు కదా, ఏంటది? మడగాస్కర్. సో మనకి ఇక్కడ ఇండియా ఉంటుంది, మడగాస్కర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మడగాస్కర్ అక్కడ ఉన్నప్పుడు యాక్చువల్గా ఇండియా నుంచి ఒక బాబు వెళ్ళాడు. సో ఒక బాబు వెళ్ళి ఒక పెద్ద బండరాయిని తీసుకువచ్చేసి ఇక్కడ ఆఫ్రికా పక్కన ప్లేస్ చేసి వచ్చాడు. సో ఇది చూడండి, ఇండియా నుంచి ఒక బండరాయి తీసుకెళ్ళేసి ఒక బాబు బండరాయి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? సో ఇక్కడ సో కాల్డ్ ఆఫ్రికా దగ్గర పెట్టాడు. సో దాన్ని మడగాస్కర్ అంటారు. సో ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి సో యాక్చువల్గా బండారు, ఓకేనా, బండారు విల్సన్ బాబు. సో బండారు విల్సన్ బాబు. సో బండారు విల్సన్ బాబుని ఏంటంటే ఇండియా తరపున, ఓకేనా, ఇండియా తరపున అంబాసిడర్గా అనేది అపాయింట్ చేశారు.
ఏం చేశారు, అంబాసిడర్గా అనేది అపాయింట్ చేశారు. సో ఎక్కడికి అంటే మడగాస్కర్. సో మడగాస్కర్ కంట్రీకి సో మన ఇండియన్ తరపు నుంచి బండారు విల్సన్ బాబుని వచ్చేసి సో కాల్డ్ అంబాసిడర్గా అనేది అపాయింట్ చేశారు. సో ఇప్పుడు గుర్తుంటుందా, సో ఇండియా నుంచి ఒక బండరాయి తీసుకునేసి సో ఆఫ్రికా పక్కన ప్లేస్ చేస్తే అది మడగాస్కర్ అయిపోయింది. ప్లేస్ చేసిందంటే బాబు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తున్నానంటే అదే కదా అంబాసిడర్ చేసేది, ఇన్ఫర్మేషన్స్. సో రెండు దేశాల మధ్య సత్సంబంధాన్ని ఏర్పరచడాన్ని మనం అంబాసిడర్ అని అంటాము. ఓకేనా. సో ఇలా మనం ఒక నేమ్స్ని మనం చదివి గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ ఇలా కొన్ని ఫన్నీ కాన్సెప్ట్ థింక్ చేసుకొని గుర్తుపెట్టుకున్నామంటే దట్ విల్ బీ ఈజీ టు రిమెంబర్ ఫర్ యర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే, యాక్చువల్గా సో ప్రస్తుతం ఈ యొక్క బండారు విల్సన్ బాబు ఏం పనిచేస్తున్నారంటే మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్, సో మన దేశం యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఓకేనా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో వీరు ఏంటంటే జాయింట్ సెక్రటరీగా అనేది ఉన్నారు. సో ప్రస్తుతం ఏంటంటే జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. సో వారిని ఇప్పుడు అంబాసిడర్గా అనేది అపాయింట్ అనేది చేస్తున్నారు. ఓకేనా. సో అలాగే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదా. మడగాస్కర్ అన్నారు, సో ఇక్కడ ఉంది దేశం. ఆ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి? సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మడగాస్కర్? సో వెంటనే గూగుల్ మ్యాప్ తీయండి, ఎతకండి. ఓకేనా. సో ఇట్స్ నేమ్ ఈజ్ అంటననరీవో. ఏంట్రా అంటననరీవో? సో అంటననరీవో. సో యాంటనాతో రారీవో అన్నట్టు యాంటననరీవో. సో పేరే విచిత్రంగా ఉందా లేదా? సో విచిత్రంగా ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా, యాంటననరీవో. సో అదే ఏమంటామంటే సో ఇక్కడ మన విల్సన్ బాబు ఏం చేశారు, మడగాస్కర్ వెళ్ళారు, అక్కడ ఒక యాంటనా పెట్టి ఆ యాంటనా ద్వారా ఇండియాతో కమ్యూనికేట్ చేస్తున్నారు. సో అదే యాంటననరీవో. ఓకేనా. సో నెక్స్ట్ కరెన్సీ తీసుకుందాం. సో మడగాస్కర్ యొక్క కరెన్సీ ఏంటి? ఈ మడగాస్కర్ కంట్రీ యొక్క కరెన్సీ ఏంటంటే మలగసి అరియారి. ఏంట్రా సార్ పేరు విచిత్రంగా ఉన్నాయి అంటే అవేనన్నా అక్కడ ఉన్నాయి. సో ఏం చేస్తాం, మలగసి ఆర్యారి. ఓకేనా, మలగసి ఆర్యారి. సో మలగసి ఆర్యారి అంటే సో అక్కడికి పోతాము, అక్కడికి మనకి భాషలు అర్థం కావు, అవునా. సో అక్కడ డబ్బులు ఇవ్వాలంటే ఏమన్నా చేయాలంటే అరే రే అంటామా. సో అరే అరే. సో అలా గుర్తుపెట్టుకోండి, అరియరి. ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ సో ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఎవరు? సార్ ఇవన్నీ చాలా కష్టంగా ఉందంటే ఫన్నీగా ఉంటున్నాయి, వినండి చాలు. సో మీకు ఎగ్జామ్లో గుర్తొచ్చేసాయి. సో ఇక్కడ ఫన్నీగా ఒక కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నామంటే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఉందని మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జామ్లో కూర్చుంటేనే మనకి సో హూ ఈజ్ ద అంబాసిడర్ న్యూలీ అపాయింటెడ్ అంటే ఏంటి? సో మీరు 4 ఆప్షన్లో ఒకటే కదా పెట్టాలి, పట్టుకుని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు కదా. సో అక్కడ బండారు కనిపిస్తాడు, సో బండారాయి కనిపిస్తుంది, వెంటనే ఆన్సర్ చేస్తారు. సో అలాగే ఒకవేళ కరెన్సీ అడిగారంటే అరే రే గుర్తొస్తుంది, చేస్తారు. అలాగే క్యాపిటల్ అంటే అంటెనా పెట్టుకొని కమ్యూనికేట్ చేస్తున్నాం కదా, అంటెననరీవో అలా గుర్తొస్తుంది. సో కొన్ని విషయాల్ని ఫనీగా తీసుకోవాలి, సో అప్పుడే మనకి గుర్తొస్తుంది. సో తర్వాత ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆండ్రీ రాజోలీనా. ఓకేనా. సో ఆండ్రీ రాజోలీనా. ఓకేనా. సో ఇది వారి యొక్క సో కాల్డ్ ప్రెసిడెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దామా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఫైనాన్స్కి సంబంధితమైన కరెంట్ అఫైర్స్. సో అందులో ఏంటి అంటే ఆర్బీఐ యొక్క అనౌన్స్మెంట్ చేశారు నిన్న. సో 2019లో ఆర్బీఐ వచ్చేసి 2019లో ఏం చేసింది, పదర అన్నట్టు అందరిని నిద్రలేపి సో డిజిటైజేషన్, సో ముఖ్యంగా బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంతా కూడా ఓకేనా, బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంతా కూడా ఏంటి అంటే సో కంప్లీట్గా ఏం చేయాలంటే డిజిటైజేషన్ చేయాలి, ఆన్లైన్ మీడియంలో వారు అందించాలి. సో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంతా కూడా కంప్లీట్ డిజిటైజేషన్ అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. సో దీని ద్వారా ఏంటి, నిద్ర లేస్తేనే వెంటనే మనం లేచిన వెంటనే మనము వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలాగే సో ముఖ్యంగా సో ఇలాంటి ఒక అచీవ్మెంట్ అనేది రీసెంట్గా అచీవ్ చేస్తున్నారు. ఎందులో అంటే సో లేహ్ డిస్టిక్ ఓకేనా. సో లేహ్ డిస్టిక్ ఓకేనా, లేహ్ డిస్టిక్ వచ్చేసి యాక్చువల్గా 100% లేహ్ డిస్టిక్ మనకు తెలుసు కదా, లడాక్ లేహ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఉన్న లేహ్ డిస్టిక్ వచ్చేసి 100% డిజిటైజేషన్ అనేది అచీవ్ చేసుకుంది. ఓకేనా. సో కొండలపైన రాళ్ళు రప్పలపైన ఎక్కడో ఉంటున్నా హిమాలయాలో ఉంటున్నా ఒక డిస్టిక్ అనేది 100% డిజిటైజేషన్ బ్యాంకింగ్లో అనేది అచీవ్ చేశారు. సో అందువల్ల ఆర్బీఐ వీటికి గుర్తింపు ఇచ్చింది బ్యాంకర్స్ ఆఫ్ ద డిస్టిక్ ఓకేనా, బ్యాంకర్స్ ఆఫ్ ద డిస్టిక్. సో బ్యాంకర్స్ ఆఫ్ ద డిస్టిక్ అనే ఒక ఫెలిసిటేషన్, ఒక గుర్తింపు అనేది అందించారు. సార్ డిజిటైజేషన్ అంటే ఏం సార్?
సో డిజిటైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా మీకు. డిజిటైజేషన్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఆన్లైన్ మీడియం ద్వారా మీరు బ్యాంకింగ్ సర్వీసెస్ అంతా కూడా పొందగలగాలి. సో ఆన్లైన్ మీడియం ద్వారా మనం బ్యాంకింగ్ సర్వీసెస్ పొందగలగాలి. అలాగే మనకి చాలా వరకు ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, సో ట్రాన్సాక్షన్స్ కానీ మిగతా ఇతర సర్వీసెస్ కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు వచ్చింది. పేటిఎం వీళ్ళంతా కూడా డిజిటల్ బ్యాంకింగ్ చాలా అత్యద్భుతంగా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు 2019లో ప్రొవైడ్ చేసి ఇప్పుడైనా సార్ అంటే కాదు. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసి లెహ్ డిస్టిక్ అనేది 100% అచీవ్ చేసుకుంది. కాకపోతే 2019లో ఆర్బీఐ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ డిస్టిక్ 100% ఈ యొక్క డిజిటైజేషన్ పొందిన డిస్టిక్ ఏది అంటే ఫస్ట్ ఇన్ ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ డిస్టిక్గా ఏది ఉన్నింది? సో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ బ్యాంకింగ్, ఓకే సో పైకి వెళ్ళిపోతుందా? సో ప్రాబ్లం లేదు. డిజిటల్ బ్యాంకింగ్ డిస్టిక్, సో ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ డిస్టిక్ అంటే దట్ ఈస్ త్రిశూర్. ఏంటది? త్రిశూర్ ఇన్ కేరళ, ఓకేనా. సో కేరళలో ఉండే త్రిశూర్, ఓకేనా. సో కేరళలో ఉండే త్రిశూర్ అనేది ఫస్ట్ డిజిటల్ డిస్టిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు? త్రిశూలం, సో మనకు తెలుసు కదా శివుడు ఎక్కడ ఉంటాడు? హిమాలయ పర్వతాలు అంటారు. సో త్రిశూర్, సో ఫస్ట్ డిజిటల్. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో 100% అచీవ్ చేసిందంటే లెహ్ ఎక్కడ ఉంది? హిమాలయాల్లో. సో త్రిశూర్, లెహ్, సో ఈ రెండు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే త్రిశూర్ అంటే త్రిశూలం, శివుడు. సో హీ ఈస్ ఇన్ హిమాలయాస్. సో త్రిశూర్, సో అక్కడ. సో త్రిశూర్ అనేది ఫస్ట్ డిజిటల్ డిస్టిక్. సో అలాగే లెహ్ అనేది 100% అచీవ్ చేసింది రీసెంట్గా. సో నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి? సో చాలా బ్యూటిఫుల్ కరెంట్ అఫైర్స్. సో ఇంపార్టెంట్ డేస్లో 27 సెప్టెంబర్ 2022. సో ఇది ఎందుకు స్పెషల్? ఈరోజు మరింత స్పెషల్ దీనికి అంటే వరల్డ్ టూరిజం డే. ఏం డే అది? వరల్డ్ టూరిజం డే, ఓకేనా. సో వరల్డ్ టూరిజం డే. సరే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? మనము ప్రతి ఒక్కరు కూడా గోవా వెళ్దాం అనేసి ఇంటర్ కంప్లీట్ అయినప్పటి నుంచి, కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కలలకంటూనే ఉంటారు. ఫ్రెండ్స్ అంతా కూడా 20 years ఏజ్ ఉన్నప్పుడు ప్లాన్ చేసినారు, మళ్ళీ ప్లాన్ చేశారు. గోవాకి టూర్ పోలేకపోయారు. చివరికి వారికి ఉద్యోగం వచ్చి సెటిల్ అయ్యి మంచిగా ఇన్కమ్ వచ్చి శాలరీస్ వస్తున్నప్పుడు ఒకరోజు డే లీవ్ తీసుకునేసి ఆ లీవ్ తీసుకున్న రోజు వారు వెళ్తున్నారు. సో అలాగే ఆ లీవ్ ఏ రోజు ఇచ్చారు అంటే 27 సెప్టెంబర్ ఇచ్చారు. అలాగే సో అక్కడ ఆ యొక్క ఫ్రెండ్స్ యొక్క ఏజ్ అంటే అందరూ కూడా 27 ఏళ్ళ ఫ్రెండ్స్, 27 years ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఉద్యోగం వచ్చినాక ఇప్పటికీ కూడా పోని ప్లాన్స్ ఉంటాయి. సో అలా 27 years వచ్చాక వారి యొక్క ప్లాన్స్ అనేది గోవా టూర్ అనేది వేశారు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. 27 అనేది మీకు గుర్తుండిపోతుంది, ఓకేనా. సో 27 సెప్టెంబర్ ఇస్ ఏ టూరిజం డే, ఓకేనా. సో అలాగే ఎందుకు సార్ ఇలాంటి ఒక డే ఇస్తున్నా అంటే ప్రమోట్ నాన్న. సో టూరిజం అనే విషయాన్ని ప్రమోట్ చేయడానికి, ప్రజలలో అవగాహన చేయడానికి సార్. తర్వాత దీని యొక్క థీమ్ ఏంటి? ఇలాంటి ఒక డేకి ఏదైనా పర్టికులర్ థీమ్ ఉంటుంది కదా. సో అలాంటి థీమ్ ఏంటి అంటే రీథింకింగ్ టూరిజం. సో ఈ ఇయర్కైనా థీమ్ ఏంటంటే రీథింకింగ్ టూరిజం. సో కోవిడ్ తర్వాత టూరిజం ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండస్ట్రీగా బూమ్ అవుతూ ఉంది. చాలా వేగవంతంగా అనేది డెవలప్ అవుతుంది. సో అలాగే ఈ రోజుని టూరిజం డేగా ఎవరు ఫస్ట్ అనౌన్స్ చేశారు ఎప్పుడు అంటే 1979లో యుఎన్కి చెందిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో యుఎన్లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఉంది నాన్న. WTO అంటారు. WTO అంటే అందరికీ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని వేసుకుంటారు. సో కాదు, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్స్. సో మన యొక్క యునైటెడ్ నేషన్స్లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంది. సో వారే 1979లో ఏంటంటే ఒక డేని పర్టికులర్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో దాన్ని ఏంటంటే వరల్డ్ టూరిజం డేగా అనేది అప్పటి నుంచి సెలబ్రేట్ అనేది చేస్తున్నారు. సో యాక్చువల్గా సో దిస్ డే ఈస్ హోస్టెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు దీన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాము. సో నెక్స్ట్ కూడా ఏంటంటే ఫైనాన్స్కి సంబంధితమైన కరెంట్ అఫైర్స్. సో ఇది ఒక 2-star కరెంట్ అఫైర్స్ అంటాను, జస్ట్ తెలుసుకోండి అంతే. S&P గ్లోబల్ రేటింగ్, ఓకేనా. S&P గ్లోబల్ రేటింగ్. సో దీనికంతా షార్ట్కట్ టెక్నిక్ చెప్పలేమండి. సో ఇవి రెగ్యులర్గా వస్తున్న కరెంట్ అఫైర్స్. ఎందుకంటే క్వార్టర్లీ రేటింగ్ అంటారు. ఎగ్జామ్కి ముందు ఏ రేటింగ్స్ ఉన్నాయి అనేది మీరు చూసుకోవడం అనేది బెటర్ అంటాం, ఓకేనా. సో గ్లోబల్ రేటింగ్, S&P గ్లోబల్ రేటింగ్లో తీసుకున్నప్పుడు మన ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్, ఓకేనా. ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్
ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఎంత శాతం వస్తుందంటే వారు 7.3% గ్రో అవుతుందనేది S&P గ్లోబల్ రేటింగ్ ద్వారా అనేది ఇన్ఫ్లేషన్ తెలియజేస్తున్నారు. సో అలాగే యాక్చువల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ అంటే రేట్లు అనేది పెరుగుతుంది అనేది చెప్తున్నారు. సో అలాగే ఆర్బీఐ యొక్క అప్పర్ టాలరెన్స్ అనేది చూసుకున్నామంటే సో 6%. ఆర్బీఐ అనేది మన యొక్క ఇన్ఫ్లేషన్ యొక్క అప్పర్ టాలరెన్స్ అంటే మ్యాక్సిమం ఎంత దాకా ఇన్ఫ్లేషన్ వెళ్ళొచ్చు అంటే ఇండియాలో 6% దాకా టాలరెన్స్ అనేది చెప్పున్నారు 2022 దాకా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎకనామిక్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ ఇవన్నిట్లో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే వరల్డ్ ఎకనామిక్స్, గ్లోబల్ ఎకనామిక్స్ అంతా కూడా ఇన్ఫ్లేషన్ అనేది చాలా విపరీతంగా ఉంది. ఇండియా ఈజ్ బెటర్ ఎనఫ్, కానీ మనకి ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రెషర్ అనేది మౌల్డ్ అవుతూ ఉంటుంది రిగార్డింగ్ ద సో కాల్డ్ మనం చూస్తున్న ఇక్కడ ఇన్ఫ్లేషన్ సంబంధితమైన. సో అలాగే ఓఈసీడీ ఓకేనా, ఓఈసీడీ ద్వారా కూడా ఏంటంటే జీడిపి గ్రోత్ రేట్ మన ఇండియాకి ఎంత చెప్తున్నారంటే 6.9% అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఓకేనా. ఫైనాన్షియల్ 2023కి వారు ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నారు. సో నెక్స్ట్ తర్వాత కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో యాక్చువల్గా మన ప్రెసిడెంట్ ఎవరు ఓకేనా, ప్రెసిడెంట్ ముర్ము. సో మన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన ముర్ము గారు చిన్నప్పుడు ఓకేనా, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు ఏంటంటే ఒక హాల్లో కూర్చొని ఓకేనా, చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఒక హాల్లో కూర్చునేసి క్రై సో ఏడుస్తున్నారంట ఓకేనా. సో వారు చిన్నప్పుడు హాల్లో కూర్చొని ఏడుస్తున్నారు, క్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్తున్నాము. సో అందుకే నేను చిన్నప్పుడు అని చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అఫెండింగ్ సమ్ వన్, బట్ జస్ట్ మనకి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వీఆర్ లెర్నింగ్ సమ్ స్మార్ట్ టెక్నిక్స్ అంతే. సో ఇక్కడ ప్రెసిడెంట్ ముర్ము గారు హాల్ అంటే ఏంటి, హిందుస్థాన్ ఏరోనాటికల్ ఓకేనా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL అంటాము. ఎక్కడుంది, బెంగళూరులో ఉంది. సో బెంగళూరులో ఉంది. సో మన ప్రెసిడెంట్ ముర్ము గారు కొత్తగా HALలో క్రై అంటే ఏంటి, క్రయోజెనిక్ ఇంజిన్స్ ఓకేనా, క్రయోజెనిక్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో క్రయోజెనిక్ ఇంజిన్స్ యొక్క తయారీ ఏంటది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశారు. సో క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశారు. సార్ దీన్ని ఎక్కడ యూస్ చేస్తారు సార్, యాక్చువల్గా ఇస్రోలో శాటిలైట్ లాంచ్కి మనం యూస్ చేస్తాం. ఎక్కడ మన క్రయోజెనిక్ ఇంజిన్ యూస్ చేస్తాం, శాటిలైట్ లాంచ్కి అనేది మనము యూస్ చేస్తూ ఉంటాము. సో ఇవి మాత్రమే కాకుండా మన ప్రెసిడెంట్ గారు ఓకేనా సో ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు. సో ఫౌండేషన్ స్టోన్ అనేది స్టార్ట్ చేశారు దేనికంటే సౌత్ జోనల్ ఇన్స్టిట్యూట్ ఓకేనా. సో సౌత్ జోనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో అది ఎక్కడంటే రాబోతుందంటే HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో అక్కడే అనేది ఇది స్టార్ట్ ఉంది. సో అలాగే ఇది మాత్రమే కాకుండా ఇంకోటి సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీని కూడా వారు ఇనాగ్రేట్ అనేది చేశారు. సో ఇవన్నీ కూడా సో రీసెంట్గా వారు ఇనాగ్రేట్ చేసినవి. సో అన్నిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ క్రయోజెనిక్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ ముర్ము గారు చిన్నప్పుడు హాల్లో కూర్చొని క్రై చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్స్ ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామా. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ ముందు ఒక విషయం చెప్తాను చూడండి. ఇటలీ ఓకేనా, ఇటలీలో జియార్జియా అనే ఒక ప్లేస్లో మెలన్స్ అనేది ఫేమస్ అంట ఓకేనా, మెలన్ అనేది ఫేమస్. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వస్తాము. సో ఇటలీలో తీసుకున్నారు అంటే ఇటలీలో వచ్చేసి ఇటలీ యొక్క ఫస్ట్ ఉమెన్ PM. సో ఇటలీ యొక్క ఫస్ట్ ఉమెన్ PMగా ఎవరు ఎలెక్ట్ అయ్యారు అంటే జార్జియా మెలనీ ఓకేనా. జార్జియా మెలనీ అనేవారు సో ఇటలీలో ఫస్ట్ ఉమెన్ PMగా అనేది ఎలెక్ట్ అనేది అయ్యున్నారు. సో చూడండి, సో ఎంతో గొప్ప వెస్టర్న్ నేషన్స్ చెప్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి ఈ విషయం స్టేట్మెంట్స్, ఎందుకంటే సో ఇండియా కన్నా కానీ వెస్టర్న్ నేషన్స్ డెవలప్డ్ అది ఇది అంతా చెప్తారు, మా జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు, ఎన్నో విషయాలు చెప్తుంటారు. కానీ ఇంకా చూడండి వారి యొక్క ఫస్ట్ ఉమెన్ PM ఇప్పుడే ఎన్నుకోవడం జరిగింది, అవునా కదా. సో ఇప్పుడు కమెంట్ సెక్షన్లో మన ఇండియా యొక్క ఫస్ట్ ఉమెన్ PM ఎవరు, అలాగే మన ఇండియా యొక్క ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరా. చాలా సిల్లీ క్వశ్చన్, బట్ స్టిల్ మనము చెప్పండి ఓకేనా. సో కామెంట్ చేయండి, దట్ విల్ హెల్ప్ ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకుందాము. సో దిస్ ఇస్ ఆబిచ్యువరీస్. సో ఆబిచ్యువరీస్ అంటే ఏంటంటే రీసెంట్గా ముఖ్యమైన వ్యక్తులు సో పొలిటికల్గాను లేదంటే సోషల్గాను ఎవరైనా ఇంపార్టెంటే వారు చనిపోయారు అంటే వారి యొక్క ఇంపార్టెంట్ న్యూసెస్ చూద్దాం. సో వెటరన్ కాంగ్రెస్ లీడర్ ఓకేనా, వెటరన్
కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ సంబంధితమైన సో గ్రేట్ లీడర్ అయిన ఓకేనా కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. సో ఎక్కడంటే కేరళలో ఓకేనా కేరళలో మినిస్టర్గా ఉన్నారు, కేరళ మినిస్టర్గా. సో వారు ఎవరంటే ఆర్యదాన్ ఓకేనా ఆర్యదాన్ మొహమ్మద్ ఓకేనా ఆర్యదాన్ మొహమ్మద్ రీసెంట్గా చనిపోయారు ఓకేనా. హీ హాజ్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో అలాగే ఇతను ఏంటంటే మలప్పురం డిస్ట్రిక్ట్స్లో నిలంబూర్ సీట్ నుంచి కూడా గెలవడం అనేది జరిగింది. అలాగే చాలా వరకు ఏంటంటే సో కేరళ క్యాబినెట్స్లో మల్టిపుల్ పోస్టింగ్లు ఉన్నారు. బట్ ఆ పోస్టింగ్స్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా స్టేట్ కరెంట్ అఫైర్స్లో కొన్ని పర్టికులారిటీస్ అనేది డీప్ వెళ్ళరు. సో ఒకవేళ మీరు కేరళలో ఎగ్జామ్ రాస్తున్నారంటే అప్పుడు యూస్ అవుతుంది. మిగతా టైంలో జస్ట్ హూ ఈస్ హూ అనేది తెలుసుకుంటేనే మనకి ఇంపార్టెంట్ ఓకేనా. ఓకే స్టూడెంట్స్, సో ఇంకొక విషయం చెప్తాను చూడండి. సో ఇక్కడ యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి, హిమాచల్ ప్రదేశ్లో ఉండేది. ఎక్కడ ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ఆ అమ్మాయి ఒక డిఫరెంట్ కోర్స్ అనేది చేసింది అన్న. 1 year డిప్లొమా అనేది చేసింది. 1 year అనేది ఏం చేసింది? డిప్లొమా అనేది చేసింది ఆ అమ్మాయి. సో డిప్లొమా దేంట్లో చేసిందంటే నర్సరీ ఎడ్యుకేషన్. సార్ నర్సరీ ఎడ్యుకేషన్ అంటే ఏం సార్? సో బాలబడి అంటాం కదా, సో మనకి విలేజెస్లో అంటే బాలబడి, సో అంటే ఇప్పుడు ఏంటంటే నర్సరీస్ చిన్న చిన్న పిల్లల కోసం స్కూల్స్ ఇవన్నీ కూడా. సో ముఖ్యంగా నర్సరీస్లో ఏంటి 3 to 6 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వారికి ట్రైనింగ్ అనేది ఇస్తారు అంతే కదా. చిన్నపిల్లలకి నర్సరీస్లో టేక్ కేర్ చేస్తూ ఉంటారు కదా. సో అది సో అలాగే సో వీరికి ఈమెకి వచ్చేసి చాలా రోజులకి అనేది ఉద్యోగం లేదు, ప్రైవేట్గానే పనిచేస్తూ ఉండాల్సి వచ్చింది. కాకపోతే ఈసారి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కొత్త ఆఫర్ అనేది వారికి ఇచ్చింది. సో వారి యొక్క హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎడ్యుకేషనల్ ట్యూటర్ స్కీమ్, సో కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. అదేంటి? ఎడ్యుకేషన్ ట్యూటర్ స్కీమ్. సో ఎడ్యుకేషన్ ట్యూటర్ స్కీమ్ అనేది తెచ్చారు. సో ఆ స్కీమ్ తెచ్చిన తర్వాత సో వారికి మంత్కి ఆ అమ్మాయికి వచ్చేసి ఎంత పే చేస్తున్నారు అంటే 9,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. ఎంత పే చేస్తున్నారు? 9,000 రూపీస్ అనేది పర్ మంత్ అనేది పే చేస్తున్నారు. సో వారికి ఖచ్చితంగా ఏం ఎలిజిబిలిటీ ఉండాలి? సో 1 year డిప్లొమా ఉండాలి నర్సరీ టీచింగ్ మీద. 3 to 6 years ఏజ్ గ్రూప్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటన్నా, సో ముఖ్యంగా చైల్డ్హుడ్లో సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వారి యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ని బిల్డ్ చేసే విధంగా గవర్నమెంట్ తరపునే ఇలాంటి ఒక స్కీమ్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది అందిస్తూ ఉన్నారు ఓకేనా. దిస్ ఇస్ వాట్ కరెంట్ అఫైర్స్ అని. సో మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కదా, అది కరెంట్ అఫైర్స్ అంతే ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ చూడండి. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి కొత్తగా ఒక విషయాన్ని ఇనాగ్రేట్ చేశారు. సో వాట్ ఈస్ ఇట్ అనేది తెలుసుకుందాము. సో యూనియన్ బ్యాంక్ ఓకేనా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి యాక్చువల్గా ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ సంబంధితమైన ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ అనేది వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. సో ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ. సో తెలంగాణ ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే దాంట్లో ఈ పాయింట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఓకేనా, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఎక్కడుందో తెలుసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. CCOE. సో ఇది ఎక్కడుందంటే దిస్ ఇస్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో వీరు దీన్ని ఇనాగ్రేట్ అనేది చేశారు. సో అందులో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ అనేది ఇనాగ్రేట్ అనేది చేస్తున్నారు ఓకేనా. సో దీని యొక్క ఇనాగ్రేషన్ ఎవరు చేశారంటే MD మరియు CEO. సో యూనియన్ బ్యాంక్ అంటే వారే కదా చేస్తారు. సో MD అండ్ CEO ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఎవరంటే మిస్ ఏ మణిమేగలై. సో మణిమేగలై ఓకేనా, మణిమేగలై. సో మణిమేగలై గారే సో దీని యొక్క సో కాల్డ్ MD అండ్ CEO. సో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని ఇంక్రీజ్ చేయడానికి, సో డిజిటల్ టెక్నాలజీ వాటిని ఇంప్రూవ్ చేయడానికి. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఎక్కడుంది? ముంబైలో ఉంది. దిస్ ఇస్ వాట్ ద కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ చూద్దామా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో ఇందులో ఏంటి అంటే చూడండి, మెగా కిసాన్ మేళా. సో మెగా కిసాన్ మేళా అనేది ఓకేనా. సో KSSCN ఓకేనా. మెగా కిసాన్ మేళా వచ్చేసి ఎక్కడంటే లడాఖ్లో అనేది ఇనాగ్రేట్ చేశారు. లడాఖ్లో మెగా కిసాన్ మేళా అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ద ఇండోర్ స్టేడియం ఓకేనా, ఇండోర్ స్టేడియం. సో కార్గిల్లో ఓకేనా, ఇండోర్ స్టేడియం అయినా కార్గిల్లో వచ్చేసి ఇది ఇనాగ్రేట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క మెగా కిసాన్ మేళా అనేది ఫస్ట్ ఎవర్ టైం. సో మొట్టమొదటిసారిగా లడాఖ్లో అనేది జరుగుతుంది. అలాగే దీన్ని ఆర్గనైజ్ ఎవరు చేస్తున్నా అంటే షేర్-ఈ-కాశ్మీరీ ఓకేనా, షేర్-ఈ
కాశ్మీర్ యూనివర్సిటీ. షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ అనేది సో అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సంబంధించింది షేర్ ఈ కాశ్మీరీ యూనివర్సిటీ. ఓకేనా, షేర్ ఈ కాశ్మీరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా, ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా, అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వారు కాశ్మీర్లో అనేది వీరి యొక్క యూనివర్సిటీ వారే దీన్ని కండక్ట్ అనేది చేస్తున్నారు. సో యూనియన్ టెరిటరీ లడాక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడంతా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఫార్మర్స్ అంతా ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మర్స్ అంతా కూడా వారి యొక్క ఎక్స్పర్టైజ్ని, వారి యొక్క బ్యూటిఫుల్ థింగ్స్ అంతా కూడా, ఫార్మింగ్ ప్రోడక్ట్స్ అంతా కూడా షోకేస్ చేయడానికి ఇది ఒక మెయిన్ మోడ్గా అనేది ఉంది. అలాగే ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ వాటన్నిటిని కూడా డైవర్సిఫై చేయడానికి అనేది లాంచ్ అనేది చేశారు. సో నెక్స్ట్ ఫైనల్ కరెంట్ అఫేర్స్ ఒకటి చూసేద్దామా. సో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కొత్తగా ఒకటి లాంచ్ చేస్తున్నారు. ఏంటి అంటే స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్. స్వచ్ఛ్ ఇది 5 స్టార్ కరెంట్ అఫేర్స్. కొన్ని న్యూ థింగ్స్ ఏదైనా ఉంటే అది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్. ఓకేనా, స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్. ఓకేనా, స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఇది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో వారి ద్వారా ఇది అనేది లాంచ్ చేశారు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కడ ఉంటుందన్న. సో వాయు అంటే ఏంటి, ఎయిర్. సో ఎయిర్ పొల్యూషన్ని అరికట్టడానికి ఓకేనా, ఎయిర్ పొల్యూషన్ అనేది మనము అచీవ్ చేయాలి. ఎంత అచీవ్ చేయాలి, సో 40%. ఓకేనా, 40% కంటే కూడా తక్కువగా మనము ఎయిర్ పొల్యూషన్ తీసుకురావాలి బై 2025 అండ్ 2026 ఈ సంవత్సరానికంతా కూడా మనము తీసుకురావాలి. సో టార్గెట్ కూడా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలాగే ఇది ఏంటంటే సిటీ యాక్షన్ ప్లాన్. అంటే సిటీస్లోనే కదా ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. సో సిటీ యాక్షన్ ప్లాన్స్ ద్వారా ఏంటంటే వారు ప్రాపర్గా అనేది ఈ యొక్క పొల్యూషన్ని ట్రాక్ చేసి రిడ్యూస్ అనేది చేయాలా. సో ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అది ఏంటంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ద్వారా ఇనాగ్రేట్ చేసిన ఒక స్కీమ్. సో అలాగే ఏంటంటే దీంట్లో డిఫరెన్షియేట్ చేస్తారు. డిఫరెంట్ సిటీస్ 3 గ్రూప్స్ ఆఫ్ సిటీస్గా విభజించి, సో ఫస్ట్ గ్రూప్ సిటీస్లో ఏముంటాయంటే 10 lakh. సో గ్రేటర్ దాన్ 10 lakhs కంటే ఎక్కువ జనాభా ఉన్న సిటీస్. సెకండ్ దాంట్లో ఏంటంటే 3 to 10 lakhs ఉండే సిటీస్ని. సో అలాగే నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏంటంటే లెస్ దెన్ 3 lakhs ఉండే సిటీస్ అనేసి 3 కేటగిరీస్గా విభజించి వాటిలో వాళ్ళు టార్గెటెడ్గా ఎలా పొల్యూషన్ రిడ్యూస్ చేయాలి అనే ఒక మెథడాలజీస్ ఇవన్నీ కూడా చూస్తూ వారు దాన్ని ఓవర్కమ్ అనేది చేస్తారు. ఓకే గైస్, దిస్ ఇస్ ఇట్ గైస్. సో ఈరోజు ఒక ముఖ్యమైన కరెంట్ అఫేర్స్. ఇలాంటి రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ కావాలి అంటే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే తప్పకుండా మన కోర్సెస్ అనేది పర్చేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా వేగవంతం చేయండి. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బై, టేక్ కేర్.